ఫిక్స్ అయిపోదాం. పై మార్గమే, ఎక్కుడు మార్గమే, మెట్ల మార్గమే, ఏం పర్లేదు, దేవుడు తోడుకున్నాడు మనకి. సాధించి తీరుతాం, కొనసాగించుతాం, కంప్లీట్ చేస్తాం. చెప్పా గట్టిగా. ఊరంత ఓడ అనండి. ఊర్లో ఎవడో సహకరించిపోయి 8 మంది కట్టేశారు. ఊరు ఎలా కట్టేశారని అడిగితే మేము దేవుని కృపలో కట్టేసామండి. నువ్వు ఈ 100 ప్రశ్నల ఆన్సర్ చెప్పలేవు. మా ఉన్నది అదొకటే. ఊరు ఊరు పోనీ అదేంటో మరి ఆడపిల్లలు ఇచ్చిన ఊళ్ళో 3 వియ్యాల వారి కుటుంబాలు వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు అక్కడ పెట్టలేదు. వాళ్ళేం ఆడపిల్లలు తల్లిదండ్రులండే తెగరోళ్ళు దొరికారు. పిల్లని ఇచ్చారు. ఆ పిల్ల అక్కడ ఇల్లు కాంచి కూడా కర్రలు మోతుందంట, మేకులు కొడుతుందంట, తారుపోతుందంట, కీలిపోతుందంట, ఓడ కడుతుందంట. పోయిన దేవుడో నమ్మకమో ఇయ్యంకులో మాకు ఎందుకు, మన పిల్ల కోసమని వెళ్దాం, ఓ మనం కూడా కర్ర మోద్దాం, ఓ పుల్ల లేదు, సోయి లేదు, చిచ్చి. ఆ 8 మందే కట్టిపారేశారు. 8 మంది సామాన్యులే, బలహీనులే, కానీ పెద్ద పెద్ద ఏనుగులు 4 వచ్చినాయి. నోవా గారు మేము కూడా వెళ్ళొచ్చా? ఎలా? మేము గడ్డి ఎక్కువ తింటాంగా, వందలే. ఇలా సింహాలు వచ్చినాయి సార్, నొగడిలో. ఈ భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని 2 జతలంట. బలి అర్పణకు పనికొచ్చేవి 7 జతలంట. ఈ అన్నిటికీ 6 మాసాలకి సరిపడా మేత అంట. ఎవరో ఆ 8 మందే, 3 అంతస్తులు. అయ్యి బాబాయ్, ఆ 8 మందే. ఆయన కుర్పొక్కటి తోడుంటే కట్టిపారేస్తావు నువ్వు. ఒక్క రెక్క మీద ఇంతమంది పిల్లలు ఉంటే నువ్వు లాగేస్తావు, నీకేం పర్లేదు. దేవునికి ఇష్టం. చెప్పండి. దేవుని మందిరము కట్టబడుతుంది కనుక భక్తులందరూ కూడా మరి తల ఒక, నువ్వు కూర్చున్న గజం నువ్వే కొను, నీ నెత్తి మీద రేకు నువ్వే కొను, రేక్కి నీకు మధ్యలో పేనుకొని నువ్వే కొను. ఇడి స్కీములు మండిపోను. ఈ దైద్రవంతి ఏందిరా? దేవుని కరుణా హస్తము తోడయుండును గనుక ఆయనే సమకూర్చాడు. ఆమె అన్నాడు గట్టిగా.